బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు రేవంత్ రెడ్డితో కలిసి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నాతో పాటు చాలా మంది కాంగ్రెస్ లో చేరడానికి ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఇదే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. శ్రీవారిని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు సందర్శించుకున్నారు. ప్రస్తుతం ఆయన తిరుమలలో ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది. ఇప్పటికే ప్రసార మాధ్యమాల ద్వారా ఆ విషయం కూడా ప్రజలంతా చర్చించుకుంటున్న నేపథ్యం. ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది, నిజమేనా? ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయని ఆలోచనతో వచ్చినాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, మనం అందరం కూడా ఒక యువకుడు మంచిగా పనిచేస్తాన ఆలోచనతో చేరాలని ఈరోజు పెట్టుకున్నాం. సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేరాలని పెట్టుకున్నాం. ఎందుకంటే గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా మంచి డెవలప్ చేయాలనేది పార్టీలో ఉన్న వాళ్ళలో కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే రూలింగ్ పార్టీలు ఉంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను తీర్చుకోవాలంటే రూలింగ్ పార్టీలోనే చర్చించుకుంటామని చెప్పి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంతో ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది. నా ప్రాబ్లాలు ఈ విధంగా ఉన్న ఈ ప్రాబ్లాలన్నీ కూడా కొన్ని రైతుల సమస్యలు అవన్నీ సమస్యల మీద తీర్చుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వంలో కూడా కొన్ని సమస్యలు తీర్చుకున్నాం. ఏదేమైనా రాజకీయాల్లో మారుతూనే ఉంటాయి అనుకోండి, ఎవరి మీద మనం బురద దుల్లేదు కాదు. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి ప్రజలకందరికీ న్యాయం చేయాలని ఆలోచనతో అందుకోనికి ఈరోజు సాయంత్రం 7 గంటలకు గెలవాలని ఆలోచనతో. కేటీఆర్ చెప్తున్నాడు, మిమ్మల్ని అందరినీ బెదిరించి తీసుకుంటున్నాడు పార్టీలోకి, అందుకే పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తున్నాడు, మా ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీని అని ఒక మాట మాట్లాడుతున్నాడు. బెదిరియానికే మేము చిన్నపిల్లంగా బెదిరించుకోనికి బెదిరియానికే ఏం అవసరం లేదు. బెదిరియానికే ముఖ్యమంత్రి గారు కూడా అవసరం లేదు. మేము కూడా ఇప్పుడు ఎందుకంటే ఆయనకు కూడా మెజార్టీ ఉన్నది, కావాలని అవసరం లేదు. మా అవసరాల గురించి, మా డెవలప్మెంట్స్ గురించి పోతున్నాం. గత ప్రభుత్వాన్ని కూడా మేము మంచి డెవలప్ చేసుకున్నాం. ఆ ప్రభుత్వాన్ని కూడా డెవలప్ చేసుకోవాలని డెవలప్ చేసుకున్నాం. ప్రభుత్వం ఉంటేదంటే కొద్దిగా రైతులకు అంత కొద్దిగా న్యాయం జరుగుతుందని చెప్పి, ఎందుకంటే నా సమస్య నా కాన్స్టిట్యున్సీలో గాన్స్మేగుండ కానీ, బాద్రగుండ కానీ, కొత్తగూడ కానీ ఇవన్నీ కొద్దిగా రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. ఆనాడు కొన్ని తీర్చిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కూడా మొత్తం తీర్చాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారితో చర్చిస్తే అవన్నీ చేద్దాం మీరు రండి అని చెప్పి నేను చెప్పినాను. మాకు ఎక్కడ ఒత్తిడి లేదేం లేదు, మా ఇష్టంతోనే మేము పోతున్నాం. ఎవరైనా ఒత్తిడి చేసే అవసరం వాళ్ళకు కూడా లేదు. ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నది, మెజార్టీ అవసరం మా ఇష్టంతో సంవత్సరం చూసినాం. మేము కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ తీర్చలేకపోయినాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. 4 మాటలు గెలిచిన ప్రజలకు ఏం చేయలేకపోతే నేను కూడా ఆలోచించి ప్రభుత్వాన్ని పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సమస్యలను కూడా సాల్వ్ చేసుకోవాలని పోతున్నాను. ఈ మధ్య మీరు చంద్రబాబును కలిశారు, మీరు ఇంకా మిగతా మీ పాత మిత్రులంతా. ఆ చంద్రబాబును కలిసిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తారు. చంద్రబాబు గారు అంత తెలియమంతుడు లేరు లోకం నేను అనుకుంటున్నాను. నేను కలిసిన తర్వాత ఏమన్నా ప్రజలందరూ మంచిగా ఉండాలమ్మా, 2 రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలి, మీరు కూడా బాగుండాలి, ఎక్కడున్నా మంచిగా ఉండండి అన్నాను. కానీ ఆయన ఎక్కడ కూడా పార్టీలకు రావాలి, ఈ పార్టీలకు రావాలి, ఆ పార్టీలకు రావాలని లేదు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా 2 రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా బాగుండాలి. మేమందరూ కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక చంద్రబాబు నాయుడు పనిచేసిన మా రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు. అందుకని ఆయన కలవడంలో మాకు చాలా సంతోషం ఉంది. ఆయన చెప్పిన వ్యాఖ్యలు కూడా మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇంకా వేరే అయితే మా పార్టీలకు వచ్చేసి రాదు ఏముందని అంటారు. ఆయన అట్లా లేదు, మీరు ఎక్కడున్నా చల్లగా ఉండండి, మంచిగా ఉండండి. ఇప్పుడు నేను కొత్త రాష్ట్రం చేసుకుని నా రాష్ట్రాన్ని బాగా చూసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఈ రాష్ట్రాన్ని కూడా చూస్తాను. తెలుగులో 2 రాష్ట్రాలు కూడా బాగుండాలి తెలుగు ప్రజలని. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి మా గురించి. కానీ ఇక్కడ కూడా ఆయన ఒత్తిడి ఆయనకు అలాంటి బుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు అంటేనే నాకు బాగా అభిమానం. అందుకని మా నాయకుడు మాకు ఇక్కడ ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషమని వచ్చింది. సార్ మీతో పాటే ఒక 18 మంది మొత్తం మీద బీఆర్ఎస్ ఎల్పీలో 18 మంది బయటకు వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది, అది ఎంతవరకు నిజం? అంటే అది ఎవరెవరు ఇష్టం మనం చెప్పలేము. నా వంతుకైతే నేను ఒక్కనే పోతున్నాను. ఇప్పుడు ఇంకా చాలామంది అంటున్నారు కానీ కొంతమంది ఇప్పటిదాకా 6 మంది 5 మంది పోయి నాతో పోతాం. ప్రజలు ఒకటే కోరుతారండి. ఇప్పుడు ఏంటంటే నాయకులు కూడా మేము ఏం కోరుతామంటే డెవలప్మెంట్ ఆలోచిస్తాం. కొన్ని ప్రభుత్వాలు పడిపోవాలని ఇవ్వడం కూడా ఆలోచించాడు. నేను కూడా కేసీఆర్ గారు కూడా చాలా మంచి పని చేసి దాంట్లో మేము కేసీఆర్ని చెప్పేది అవసరం లేదు. ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే యువకుడు రేపు బాగా పనిచేస్తారు, మాకు కోరిక 10 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంటుందని ఒక ఆలోచనతో రావడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా తెలియకలేడు, మంచి పని చేస్తారు, మాకు నమ్మకం ఉంది. ప్రజలకు కూడా మాకు కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే పోతున్నాం. అప్పట్లో కేవలం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు,
వీళ్ళు ముగ్గురే కనపడేవాళ్ళు. మిగతా నాయకులు కానీ ఎవరు బయటకు కనపడే పరిస్థితి లేదు. వాళ్ళ గురించి ప్రజలు అనుకునేది. ఇప్పుడు కాంగ్రెస్లో మీకు స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటున్నాను. లేదు, కాంగ్రెస్లో ఎందుకున్నారంటే మనము ఒక 4 మాటలు గెలిచిన ఎమ్మెల్యే ఆ విలువ నాకు ఉంటుంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ఏముందంటే ముఖ్యమంత్రి గారు నాకు రాజకీయాలు రాకముందు కూడా మంచి స్నేహితం, మంచి కుటుంబం నాకు ఉంటాం మేమందరం కూడా. దాంట్లో మాకు ఎలాంటి డౌట్ ఉండదు, బాగుంటుంది, అలాంటిది ఏం లేదు, బాగుంటుంది. థ్యాంక్ యూ. ఏదైతే ముఖ్యమంత్రి యువకుడు ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి తన నియోజకవర్గ రైతుల అభివృద్ధి కోసమే తాను పార్టీ మారడానికి కాంగ్రెస్లో చేరడానికి నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎవరి ఒత్తులు లేవు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పేరు చెప్తూ కొంతమంది అనవసర ప్రచారం చేస్తున్నారని, ఆయన చంద్రబాబు నాయుడు ఒక దార్శనికుడు, ఆయన నాయకత్వంలో తాము పనిచేశాము, రాజకీయాల్లో ఆయన వద్ద ఓనామాలు దిద్దుకున్నాము, అందుకే ఆయన కలవడానికి వెళ్ళాం కానీ ఇలాంటివేమీ ఆయన తామకు చెప్పలేదని, భవిష్యత్తులో కూడా ప్రజల యొక్క ప్రయోజనాల కోసం తాను ముందుకు పోతానని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో దామోదర్, తిరుమల నుంచి.